ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అనేటటువంటిది లేకపోవడం, ప్రతి విషయానికి కూడా చిలికి చిలికి గాలివానగా మాటల యుద్ధం జరగడం, ప్రయాణాలు చేయవలసి రావడం, మార్గమధ్యంలో ఆటంకాలు ఏర్పడడం, మళ్ళీ వెనక్కి తిరిగి రావలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే అధికంగా కనిపిస్తున్నాయి. మానసిక స్థిమితమైనటువంటి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడం, ప్రతి విషయానికి కూడా తరచూ ఏదో రకమైనటువంటి బెంగ, ఆందోళన, భయము తరుముతున్నటువంటి విధానంలో ఉండడం, ఏ పని తలపెట్టినా ఆటంకాలు రావలసినటువంటి పరిస్థితులు, రావలసినటువంటి బాకీలు వసూలు కాక ఇబ్బందులు పడడం, మీరు చేసినటువంటి రుణ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు మిమ్మల్ని కొంచెం ఇబ్బందిగా మాట్లాడేటటువంటి విధానంలో ఉండడం, సంఘంలో పరువు తీసేటటువంటి ప్రయత్నాలుగా మాట్లాడడం లాంటి ఫలితాలు జరుగుతున్నాయి. ఇక వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సామాన్యమైనటువంటి విధానంలో ఉంది, అంత విశేషమైనటువంటి విధంగా ఏం కనిపించటం లేదు. ప్రధానంగా సహచరులతోటి అలాగే పై అధికారులతోటి కొన్నిపాటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా పెట్టుబడి పెట్టేటటువంటి సమయంలో 1కి 10 సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. పైన ఉదహరించినటువంటి ఇబ్బందుల నుంచి, ఘోర కష్టాల నుంచి ఉద్ధరించడానికి శ్రీ దత్తఘోర కష్టోద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ